హీఈస్ హ్యూజ్. దేర్ ఈజ్ అ పీకాక్. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక రిజర్వ్ ఫారెస్ట్. కెమెరాలు ఉండకూడదు హెల్మెట్కి. సో టీ ఎస్టేట్స్ ఇట్స్ టూ గుడ్ మ్యాన్, ఇట్స్ టూ గుడ్. సో యూఆర్ రీచ్ టు మున్నార్. అయితే వెదర్ వేరే లెవెల్లో ఉంది, మొత్తం ఫాగ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ క్రిషాన్ వీల్స్. దిస్ ఇస్ డే 5 సౌత్ ఇండియా రైడ్లో. ఇదే మేము తీసుకున్న రూమ్ అయితే ఈషా ఫౌండేషన్లో, కోయంబత్తూర్. సో ఆల్రెడీ గేర్ అంతా వేసుకుని అయితే రెడీ అయిపోయాము, ఫ్రెష్ అయిపోయి. సో ఇదే వాష్రూమ్. అయితే వాష్రూమ్ కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా అయితే ఉంది మొత్తం వాష్రూమ్, కానీ అంతా హాట్ వాటర్ ఫెసిలిటీస్, షవరు అన్నీ ఉన్నాయి, చాలా నీట్గా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాం రూమ్ని. సో ఇవే రూమ్స్ అయితే బయట నుండి. శివపాదం 4 ఇక్కడే రూమ్ అయితే, పైన 4th ఫ్లోర్లో. సో ఇక్కడికి షటిల్ అయితే వస్తుంది. షటిల్ ఎక్కి మనం అక్కడ పార్కింగ్, బైక్స్ వేరే చోట పెట్టాము. ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ ట్యాగ్ వేయించుకోలేదు కాబట్టి పోయి లోపలికి వెళ్ళి ట్యాగ్ వేయించుకొని బైక్ తెచ్చుకోవడానికి అవుతుంది. సో ఇది 3 షటిల్ బస్సెస్. ఇవి మిగిలిన బిల్డింగ్స్ ఇవన్నీ అలా శివపాదం 3 అలాగా. సో ఈషా అయితే లోపల ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఉంటుంది, బస్సులో అయితే ట్రావెల్ చేయాలి. సో బస్ దిగి అయితే లోపలికి వాక్ అయితే చేస్తున్నాము. లాగిన్ ఏరియాకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం పాస్ తీసుకోవడానికి. సో ఆ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడనే మనకి ఇదంతా లోపల కొబ్బరి చెట్లు, మొత్తం గ్రీనరీ, చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ట్యాగ్ వేయించుకుని వెయిట్ చేస్తున్నాము బయటికి వెళ్ళడానికి. పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మనం ఇది లగేజ్ అయితే ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ చేసుకుని కూర్చున్నాం ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నుంచి ఇటు బయటికి గేటు. సో ఈ నంది అయితే మనకి ఎంట్రన్స్లో ఉంది, చాలా పెద్దది. ఇది దగ్గర నుంచి చూస్తుంటే వీడియోలో చిన్నగా ఉంది, కానీ ఈ బ్రిడ్జ్ కింద అయితే చాలా ఫిషెస్ అవన్నీ ఉన్నాయి, కలర్వి. సో చాలా లోపలికి అయితే వాక్ చేసుకుని అయితే రావాలి. ఇదంతానే మెయిన్ గేట్ ఇక్కడ చివరిన ఉంది. ఇదంతా సమ్ షాపింగ్ ఇదంతా ఉంది. నైట్ కూడా సేమ్ ఇదంతా ఇలానే నడిచి వచ్చాము, చాలా డిస్టెన్స్ అయితే ఉంది లోపలికి. సో పార్కింగ్ దగ్గరికి అయితే ఏది షెట్లు అయితే వెళ్ళదట. సో అందుకని లగేజ్ మోసుకొని అయితే మేమే వాక్ చేస్తున్నాము. సో ఇప్పుడు ధ్యాన్లింగ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. ఇది ట్యాగ్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్చువల్గా, లేదు అంటే 10 రూపీస్. ఆల్రెడీ చెప్పారు ఆయన, ట్యాగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని పంపేస్తారని. ఓ యా, ఇక్కడే ఉంది స్టాచ్యూ, ధ్యాన్లింగ స్టాచ్యూ. ఓకే, నైట్ మనం నార్మల్గా వెళ్ళిపోవాల్సింది అయితే. అబ్బా ఎంత పెద్దదిరా. ఓం నమ శివాయ. మెయిన్ వచ్చింది అయితే ఈ స్టాచ్యూ కోసం. ఈషా స్టే కూడా చాలా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ అన్నారు. సో స్టే కూడా తీసుకున్నాము. నజీర్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. సో వాడికి ఇంటి నుంచి కాల్ అయితే వచ్చింది ఏదో ఇష్యూ అని. సో వెళ్ళిపోతా అన్నాడు. నేను ఇక కంటిన్యూ చేస్తాలే అని చెప్పేసి ఉండిపోయాను. నేనైతే ప్లాన్ ఏది లేదు ఇప్పుడు, ఇంకా చిల్లర కింద తిరుగుతాను నేనైతే, ఒక్కడిని ఉన్నాను కాబట్టి. సో స్టాప్స్ అయితే చేంజ్ చేశాను ఆల్రెడీ. కొడైకెనాల్ తీసేసాను. ఓకే, మనం ఇప్పుడు పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి. సో బైక్ అయితే పార్కింగ్లో పెట్టేశాను. ఇక్కడ నుండి అయితే ఇదంతా ఇది డైరెక్ట్ రోడ్ పై నుంచి వచ్చేసి 10 రూపీస్తో మనం పార్కింగ్ అయితే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో స్టాచ్యూ అయితే ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉంది, లైక్ ఐడల్స్, క్లోత్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాను. సో ఇదే ఎంట్రన్స్. యూ హ్యావ్ టు వాక్ సమ్ డిస్టెన్స్. సో ఇది లేజర్ షో వాటితోనే జరుగుతుంది అనుకుంటా. నైట్ వచ్చి ఉంటే లేజర్ షో కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే జరిగి ఉండేది. ఇక్కడ ఇట్స్ టూ బిగ్, హీఈస్ హ్యూజ్.
సో ఇక్కడ పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఫ్రమ్ క్లోజ్ అంత రుద్రాక్షల దండ, అది రుద్రాక్ష దండ. సో ఇదంతా మొత్తం హిల్స్, ఇదంతా వ్యూ ఇక్కడ నుంచి అయితే తీసుకున్న 50 రూపీస్ది. లైక్ ఆ కీ చైను బ్లూ కలర్ది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే దొరకలేదు, సో ఇది తీసుకున్నాను. ఇదే ఫ్రిడ్జ్కి అతికిచ్చేస్తాను. దాదియోగి కలెక్షన్. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంది, అంటే మినీ ఫుడ్ కోర్ట్. అంటే అన్నీ దొరుకుతున్నాయి, కాఫీ, టీ, ఫుడ్, కేక్స్ అన్నీ. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి మున్నారిగా 6 hours చూపిస్తుంది. కొట్టడం ఇక్కడ నుంచి ఫాస్ట్గా. వెనక కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ. స్టార్ట్ అయితే అయిపోయాను ఇక్కడ నుండి. లంచ్ ఇప్పుడే ఆగాను. 177 kilometers, 180 kilometers ఇక్కడ నుంచి మున్నారు. బైక్ పేమెంట్ ఏదో నైట్ వచ్చినప్పుడు బాగా లేట్ అయిపోయింది. సో ఛార్జ్ కూడా లేదు, 2% ఉంది ఫోన్కి. సో అందుకనే ఇంకా స్టే ఇవి ఏమీ ఇంకా బ్లాక్ చేయలేదు. సో వచ్చిన దారిలో అయితే వెళ్ళడానికి లేదు, ఎగ్జిట్ వేరే. మళ్ళీ అక్కడే పెట్టి 2 photos అయితే తీసుకున్నా బైక్తోని. తీసుకుని స్టార్ట్ అయితే అయిపోతున్నా. 4 hours 33 minutes అయితే చూపిస్తుంది. రీచింగ్ టైం 4:54 అట ఉన్నారు. ట్యాగ్ వేయించుకోవడం వల్ల మనకి పార్కింగ్ తీసుకోలేదు అంతే. ఇప్పుడు కావాలంటే 12:30 అయిపోయింది కాబట్టి లోపలికి లంచ్ ఉంటుందో లేదో తెలియదు. లంచ్ ఉంటే లంచ్ కూడా చేసి వెళ్ళొచ్చు మనం, కానీ మళ్ళా టైం బాగా లేట్ అయిపోతుంది. పలక్కాడ్ బైపాస్ మనం మ్యాప్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి 177 kilometers ఈజీ కొట్టేసేయచ్చు. కెమెరా కూడా తీసేసేయాలి, లేదంటే రాస్తారు. సో హైవే నుండి మళ్ళీ సింగిల్ రోడ్కి అయితే వచ్చింది. విండ్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ. విండ్ మిల్స్ పెద్ద పెద్ద ఫ్యాన్లు, 1 2 3 4 చాలా ఉన్నాయి బ్రో. ఇక్కడ కూడా ఉన్నాయి. సో కేరళ రాకపోయినా కానీ కొబ్బరి చెట్లు వచ్చినాయి అప్పుడే. కేరళలోని కోకోనట్ ట్రీస్ ఎక్కువ అంటారు. మొత్తం కోకోనట్ తోటలే. కానీ ఎలా ఉందంటే నాకు మా కోనసీమలో తిరిగినట్టుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే మొత్తం కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు. ఇదే కాన్సెప్ట్. సో అలానే ఉంది. 90 kilometers అయితే ఉంది. 2 hours 40 minutes. రైట్ నో ఇట్స్ 2:05. టైం వచ్చేసి రోడ్ అయితే ఇది సింగిల్ రోడ్ అయినా కానీ చాలా స్మూత్గా ఉంది, చిన్న బూతులు కూడా లేకుండా. సో ఇదైతే ఉద్దుమల్ పేట్ ఊరు పేరు వచ్చేసి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. ఉడుమల్ పేట్ తమిళనాడు మొత్తం. మున్నార్ 88 kilometers. ఓకే, ఫైనల్లీ వి గాట్ ద మున్నార్ బోర్డ్. సో ఇదే రూట్ ఇక నాకు చూసి స్ట్రైట్ అటు మెయిన్ హైవే ఇది వచ్చింది ఇప్పటి వరకు పెద్దది, 4-lane హైవే. మళ్ళీ సడన్గా సింగిల్ రోడ్. చాలా రోడ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాను. తమిళనాడు నుంచి కేరళ వెళ్ళాలంటే మాత్రం రోడ్లు మారకపోతే కుదరదేమో. సో లంచ్ అయితే చేయలేదు. లంచ్ మేబీ కేరళలో చేద్దాం. బ్రేక్ఫాస్ట్ తమిళనాడు, లంచ్ కేరళ. సో అక్కడైతే చెకింగ్ జరుగుతుంది. అంటే చెకింగ్ కాదు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక రిజర్వ్ ఫారెస్ట్. ఎంట్రీ అయితే 20 రూపీస్ తీసుకున్నారు ఆపి. కెమెరా మళ్ళీ ఏమన్నా అంటారని కెమెరా అయితే రిమూవ్ చేసాను నేను. ఇప్పుడు కెమెరా ఇష్యూ ఏమీ లేదు. అడిగారు ఎక్కడ నుండి అని, ఆంధ్ర నుంచి అని చెప్పాను. సో వాళ్ళైతే ఏమనలేదు, వెళ్ళిపోమన్నారు. 20 తీసుకుని. ఈవెన్ పేపర్స్ ఇవి కూడా ఏం చెక్ చేయలేదు. తమిళనాడు పోలీస్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. మళ్ళీ ఏనుగులు ఇది అంటుంది బొక్కనే, నేనేం కనిపించలేదు. ఎలిఫెంట్ జోన్ డూ నాట్ స్టాప్ అట. అది ఎక్కడ ఒక్కడ కూడా కనిపించట్లేదు. మినీ ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది.
అంటే అక్కడ ఎయిర్ పిన్ కవర్స్ ఉన్నాయి 4-5. తర్వాత ఎలా కొద్దిగా ప్లెయిన్గానే ఉంది. ఇది స్టాప్. ఎంత ట్రాఫిక్ ఉంది. చాలా దూరం అయినట్టుంది ట్రాఫిక్, కానీ ఎందుకు రోడ్ వర్క్ జరుగుతుందట, అంతే, ఏం కాదు. వీళ్ళందరూ కింద కూర్చొని దిగేసి అంత చిల్ అవుతున్నారు. రోడ్ వర్క్, కొత్త రోడ్ వేస్తున్నాడా. వెల్కమ్ టు కేరళ. సో వీఆర్ ఇన్ కేరళ రైట్ నౌ. నేను వెళ్ళిపోతాలే, నాకు ఇవన్నీ అలవాటు అయిపోయాయి. వెల్కమ్ టు కేరళ, అవర్ 7th state on our bike. There is a peacock. ఎగిరిపోకుండా ఉంటే చాలు. ఇది ఎగిరిపోతుంది. దేర్ ఈజ్ ఎ పీకాక్. పారిపోకే, ఇప్పుడు తీసుకుంటానే బ్రో. సో అంత లోతుంది, చాలా లోపలికి ఉంది. ఇది అంతానే రోడ్. ఇది బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. టూ మచ్ లోపలికి లోయ అయితే. దేర్ ఇస్ అవర్ బైక్. 48 kilometers అయితే ఉంది, 1 hour 26 minutes. సో రూట్ అయితే ఇలా ఉంది. ఘాట్ ఇంకా ఉంది. చెత్త వేయడం మాత్రం మాట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ చెత్త ఎవడో ఒకటి వేస్తున్నాడు. చెత్త క్యామ్ అయితే తీసేసాను, ఎందుకంటే కార్లో ఎంటర్ అయ్యాం కదా, రాడ్ వేస్తారు, కెమెరాలు ఉండకూడదు హెల్మెట్కి. సో తీస్తాను. ఇంకా ఈ శాడల్ స్టేస్కి వీటికి వేసుకున్నా నేను ఏం చేయలేను, అవి అయితే తీయలేను. కాబట్టి ఇక్కడ నుంచి అయితే మున్నార్ ఎంటర్ అయ్యాక వీడియో ఆన్ చేస్తాను. మ్యాక్స్ ఫోన్లో నీకు అంతానే కార్లో అయ్యేంత వరకు, లేదా చెస్ట్ బెల్ట్ పెడతాను తర్వాత మున్నార్ తిరిగేటప్పుడు. ప్రజెంట్ అయితే పెట్టుకోను. ఘాట్ రోడ్ అయితే హైలైట్గా ఉంది. మొత్తం చాలా పెద్ద లోయ ఉంది పక్కన. చాలా ట్రిప్ అని అందరూ వెళ్ళిపోతాను. సో అన్నీ మూసుకుని ఉన్నాం. అది లోయ. సో ఇక్కడైతే ఆగాను. ఏ ఊరో ఐడియా లేదు. చిన్నారో సంథింగ్ ఏదో ఉంది. మీల్స్కి అయితే ఆగాను. మీల్స్ అయితే చెప్పారు. ఫిష్ ఫ్రై కూడా చెప్పాను, మీల్స్ కాకుండా. ఫిష్ ఫ్రై ఎంటర్డ్. ఇప్పుడు ఎంటర్ అయ్యాం కేరళలోకి. బట్ టీ ఎస్టేట్స్, అటు ఇటు టీ తోటలు, టీ ఎస్టేట్స్ అంటారు. ప్లాంటేషన్, ప్లాంటేషన్, టీ మొక్కలు, తొక్కలు. ఐ థింక్ ఇంక ఇక్కడ నుండి ఇలానే ఉంటుంది మొత్తం. ఇట్స్ టూ గుడ్, ఇట్స్ లుకింగ్ గుడ్. వర్త్ వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. స్కిప్ చేయకపోవడం చాలా మంచిదైంది. ఐ ప్లాన్ టు గో బ్యాక్ టు హోమ్. అమ్మా, చాయ్ బ్రేక్ ఉందట ముందర 1 kilometer. చాయ్ ఇల్లే, కాఫీయం, కింద చేటయం, టీ ప్లాంటేషన్ మంచిగా ఉంది. టీ తక్కువ రేటు ఉంటుంది. టీ పౌడర్ మా అమ్మ తెమ్మంది, లేదంటే నాకు డిపో పగిలియం. షాపింగ్ మ్యాన్, ఇట్స్ టూ గుడ్ మ్యాన్, ఇట్స్ టూ గుడ్. ఇక్కడ పెట్టి ఒక ఫోటో కొడితే ఉంటుంది అబ్బా. పలచేపాట. సరే, నీడ్ సమ్ ఫోటోస్. డ్రోన్ ఉంటే మాత్రం హైలైట్గా వస్తుంది ఇదంతా. నెక్స్ట్ ఏ రైడ్ వేసినా కానీ డ్రోన్తో వెళ్తాను.
టైం వచ్చేసి 5 o'clock అయింది. ఫుల్ అదంతా ఫాగ్, మొత్తం క్లౌడ్స్ అనమాట ఈ పైన. ఇదంతా ఇంకా డిస్టెన్స్ అయితే 20 kilometers సంథింగ్ ఉంది. బట్ చల్లగా ఉంది, మొత్తం ఫాగ్ వచ్చేసింది. సో యూఆర్ రీచ్ టు మున్నార్ ఎంట్రన్స్. ఇది మున్నారు. సో ఇప్పుడైతే హోటల్ ఏదో చూసుకోవాలి. ఇదైతే రిజర్వ్లోకి వచ్చింది మొత్తం. సో పెట్రోల్ అయితే రిజర్వ్లోకి వచ్చి చాలాసేపు అయింది. 467 తిరిగింది ఫుల్ ట్యాంక్ అయితే. ఇక్కడ నుంచి హోటల్ అయితే ఎత్తికి ఒకసారి గూగుల్లో అది చెక్ చేసుకోవాలి. ఎంట్రన్స్ అయితే ఇదే. సో ఇక్కడైతే వెదర్ వేరే లెవెల్లో ఉంది, మొత్తం ఫాగే, ఏం కనిపించట్లేదు. వర్షం వస్తూ ఉంది వచ్చినప్పటి నుంచి, ప్లస్ ఫాగ్ మొత్తం టోటల్. ఊటీ కన్నా దారుణంగా ఉంది ఇది టెంపరేచర్ అయితేనే. ఇదే పీక్ సీజన్ అట్ట. రూమ్స్ అయితే చాలా దారుణంగా చెప్తున్నారు. మళ్ళీ నేను హాస్టలర్ అన్నది అది బుక్ చేశాను, హాస్టల్స్ టైపే. 450 per night ఇది అయితే. సో ఇప్పుడైతే అక్కడ స్టార్ట్ అవుతున్నాను. సో ఇది వచ్చేసి మన 5th ఫ్యూయల్ స్టాప్. మొత్తం ఎంటీ ఆల్మోస్ట్. రిజర్వ్లో పడి 50-60 అంతా అవ్వదు కానీ ఒక 30-40 kilometers అయితే అయింది రిజర్వ్లో పడి. గట్టిగానే ఎక్కుతుంది, 1500-1600 అన్నీ ఎక్కుతుంది. ప్రైస్ వచ్చేసి 107 ఉంది. సో 14.56 liters అయితే పట్టింది. 1565.9 to 1566 పట్టినట్టుగా. లిమిట్ అయితే నాకు తెలిసి 500 వచ్చేస్తుంది. బ్రో పెట్రోల్ కూడా ఇచ్చాను బ్రో. ఏయ్ బాబు లేవ్. నాట్ అప్డేట్. ఇది అయితే మున్నార్ మెయిన్ సిటీ, సమ్ మార్కెట్ ఇదంతానే, చర్చిలు ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇందాక వెళ్ళిందైతే ఆ పైకి. ఇప్పుడైతే హాస్టలర్ అది 22 kilometers ఫ్రమ్ సిటీ. అది మనకి జిప్ లైను ప్లస్ మౌంటైన్ వ్యూస్ అవంతా అటే ఉన్నాయి, సిటీలో ఏమీ లేదు. సో ఇంకా అటే బుక్ చేస్తాను, ప్రైస్ కూడా తక్కువ పడుతుందని. ప్రజెంట్ స్టార్ట్ అయితే అయిపోతున్నాను. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. సో మళ్ళీ సిటీలోకి రామని చెప్పేసి ఇది చూసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఆగాను. సో అలా అయితే రూపీస్ వెళ్తుంది. టికెట్ వచ్చేసి 100 per head. దిస్ ఈస్ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఏదో ఒకటి సిటీ లోపల చూడడానికి అయితే ఉండాలి కదా, అందుకని ఇది చూస్తున్నాను. టోటల్ మొత్తం మొక్కలు పైన కింద అంతా జస్ట్ అలా లోపల అలా చూసి వెళ్ళిపోతాను అంతే. 100 బొక్క దీనికి. బట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ దీన్ని వదిలేయడం ఎందుకు, అన్సాటిస్ఫైడ్గా వెళ్ళలేదని. సో దట్స్ వై. ఓ కానీ చాలా కిందకి దిగుతుంది, ఫుల్ అప్పు. సన్ఫ్లవర్స్, పూరా ఫ్లవర్స్. దేర్ ఇస్ ఎ రూట్ హియర్. కానీ చాలా పెద్దది యాక్చువల్గా తిరగాలంటేనే. అంతా తిరగలేను కానీ నేను జస్ట్ అలా చూసుకుని స్టార్ట్ అయిపోతాను. సో ఇక్కడ మొత్తం విత్తనాలు లైక్ సీడ్స్ చాలా కిందకు ఉంది. కింద ఏముందో తెలియదు కానీ వాటర్ ఫాల్ సౌండ్ వినబడుతుంది. మేబీ వాటర్ ఫాల్ సంథింగ్ ఉండొచ్చు. అసలు ఉంది అక్కడెక్కడికో డౌను, వీడియోలో అలా కనిపించట్లేదు. ఇట్స్ లైక్ దిస్ వన్. ఇంతలా ఉంది స్లోప్ అయితే. గార్డెన్ అయితే చూసా కదా, కింద రివర్ ఉంది, బాగా కిందకి చాలా డౌన్ ఉంది అది నడవాలంటేనే. సో ఇక నడవలేక వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి అయితే. ఎందుకంటే మళ్ళీ అది చీకటి అయిపోయిందంటే ఘాట్ రోడ్ కదా, ప్లస్ ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇబ్బంది అవుతుంది. సో కింద రివర్ ఉంది. సో బ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా ఇక్కడ.
ఇది హాస్టలరు. ఇది దానికన్నా బెటర్గా ఉంది చాలా, అంటే కిందకుంది ప్లేయింగ్ ఏరియా, కిచెన్, దిస్ ఇస్ రిసెప్షన్, పార్కింగ్, ఎవ్రీథింగ్ ఇట్స్ బెటర్ దెన్ దట్ వన్. ఇప్పుడు చెక్ ఇన్ అయితే చేశాను, లగేజ్ అంతా మోసుకొని కింద గంటలే. రూమ్ అయితే గుడ్. సో ఇంకా కిందకు ఉన్నాయి రూమ్స్ అయితే. అండ్ ఈ పైకి మొత్తం ప్లేయింగ్ ఏరియా, సిట్టింగ్ అంటే కూర్చోవడానికి అంత, అక్కడ మ్యూజిక్, కిచెను. ఇదైతే నాకు బాగా హాస్టల్ కన్నానే. ఈవెన్ ప్రైస్ హాఫ్ ప్రైస్ దానికన్నా ఇది. చాలా పైకి అయితే ఎక్కాలి, అది ఒకటే ఇష్యూ. సో ఇవి వచ్చేసి ఇంకొక 4 బెడ్స్, అవి ఒక 4 బెడ్స్ అయితే కబోర్డ్స్ ఇచ్చారు. ప్లస్ ఇది వాష్రూమ్. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు, దాని కింద పెట్టుకోవచ్చు. అక్కడ ఒక టేబుల్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దీనికి కబోర్డ్స్ వచ్చాయి. 2 కూడా యాక్చువల్గా నాకు ఇది ముందు నుంచి నాకు ఇవి అయితే ఐడియా లేవు. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. మంచిగా ఉన్నాయి. సో ఎంత పెద్ద మిర్రర్ అయితే ఇచ్చాడు మంచిగా. మన బెడ్ అయితే ఇదే. పిల్లర్స్ ఏదైనా వాలెట్లు పెట్టుకోవడానికి అనుకుంటా, రావట్లేదు ఇది. దీస్ ఆర్ బెడ్షీట్స్. బెడ్ అయితే కొద్దిగా హైట్ తక్కువ అక్కడికన్నా. అయితే రైడింగ్ గేర్ అయితే అక్కడ పెట్టేసా. అటు సైడ్ ఒక 4 బెడ్స్, ఇటు సైడ్ ఒక 4 బెడ్స్, 8 షేరింగ్. ఇది వాష్రూమ్ అదే. బిగ్ మిర్రర్ అయితే ఇచ్చారు మనకి, బాల్కనీ. యాక్చువల్గా ఇవి అయితే నాకు బాగా నచ్చుతున్నాయి. హాస్టల్స్ కొత్త కొత్త పీపుల్, లాంగ్వేజ్ రాదు, అందరూ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసుకోవాలి. సో అలా బాగుంది, అంతా మంచిగానే. ప్లస్ తెలుగు వాళ్ళు అయితే ఎక్కడో చోట ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. పక్క రూమ్లో అన్న ఇప్పుడే తెలుగు హిందీ అన్నాడు. ఇంకా తెలుగు అని అడిగాక తెలుగు వచ్చిన వాళ్ళే కదా అడుగుతారు. సో తెలుగు అని చెప్పాను. పోయి ఫుడ్ ఒకటి బుక్ చేసుకొని తినాలి, ఆర్డర్ పెట్టుకుంటేనే. 2 days 1 నైట్కి బుక్ చేశాను. ఇప్పుడైతే 2 nightsకి కంటిన్యూ చేస్తాను. అంటే రేపు నైట్ కూడా ఇక్కడ ఉండి ఎల్లుండి మార్నింగ్ స్టార్ట్ అయ్యి కొచ్చి వెళ్ళి, కొచ్చి నుండి వర్కలా జస్ట్ కొచ్చి అలా ఎంటర్ అయ్యి చూసి వెళ్ళిపోతాను. వర్కలా అయితే మళ్ళీ 2 nights స్టే చేస్తాను. సో దానికోసమనే, డిస్టెన్స్ ఎక్కువ కదా, మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్కి వెళ్ళొచ్చు. రేపు అంతా ఇక్కడ తిరిగి మంచిగా చిల్ అయ్యి జిప్ లైన్, వ్యూ పాయింట్, సిటీలో కూడా వెళ్తాం. మళ్ళీ గోప్రో అది యాక్షన్ క్యామ్ పెట్టడానికి అయితే కుదరట్లేదు, అది ఒకటే ప్రాబ్లం. మిగిలిందంతా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే పోయి తినేసి ఐ క్లోజ్ ద బ్లాగ్. క్రికెట్ మ్యాచ్ పెట్టారు ఇక్కడ, ప్రొజెక్టర్ వేసి. అది రిసెప్షన్, ఇది రిసెప్షన్ సిట్టింగ్. దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. ఇక్కడ ఆర్డర్ చేసుకుని మనం తినడానికి. ఇక్కడ క్యారమ్స్ అండ్ సిట్టింగ్, వర్కింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. చిడి అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఒక పాపడ్ ఇచ్చారు. లెట్స్ ఇట్. ఇదైతే 230 రూపీస్ అయితే అయింది. ఫుడ్ అయితే కాస్ట్లీగా ఉంది, మిగిలిందంతా ఓకే కానీ. సో ఇక్కడ కూడా క్యాంప్ ఫైర్ వేశారు, లైక్ బాన్ ఫైర్. So if you like the videos, please like, share and comment. Please make sure to subscribe.